ఆలోచనల్ని మా సృజనని సినిమా రూపంలో తెర మీద చూపించాలనేది ఒక స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న మహిళా బృందం ఇక్కడ ఈ సినిమాలో ఉండడం అనేది అద్భుతం. తీసుకున్న సబ్జెక్టు ఎంత సెన్సిటివో, చెప్పిన విధానం కానీ తీసుకున్న కంటెంట్ కానీ వెరీ కాంటెంపరీ అవ్వడం అద్భుతం. ఇక్కడ ఎందుకు కాంటెంపరీ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమైనా ట్రోలింగ్, ఇప్పుడు దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. ట్రోలింగ్ నువ్వేమైనా డ్యామేజ్ చేయాలంటే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి అది ఇంట్లో ఊళ్ళల్లో మొత్తం ఏదో ప్రచారం చేయాల్సి వచ్చేది, నోట్తో ఇటు అటు అనుకుంటా. ఇప్పుడు అక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నీ సెల్ ఫోన్తోనే మొత్తం కావాల్సిన డ్యామేజ్ అంతా చేయగలిగే ఒక వ్యవస్థ ఇప్పుడు మనకు వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక మెలో డ్రామా, ఆ ఏ డ్రామా అప్పుడు లాస్ట్ వరకు కూడా అసలు ట్విస్ట్ తెలియలేదు. అద్భుతంగా నిజంగా అంటే దానికి కనుక ఇంకా వేరే పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంటే కనుక ఇది పెద్ద సినిమా అయ్యేంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అంటే దానిలో ఇంకా చాలా మసాలాలు గీసాలు వగేరా. కాబట్టి స్ట్రెయిట్ నేరేషన్, సూపర్ నేరేషన్, చక్కని నేరేషన్. లాస్ట్ వరకు కూడా మన ఫస్ట్ అన్నయ్య క్యారెక్టర్ ఉంటాడు, ఆయన మొత్తం కోపపడిపోతాడు, అట్లన్నాడా ఇట్లన్నాడా, నీ చెల్లి నీకు ఇట్లా జరిగింది అంటే జరిగింది అంటాడు. ఇదంతా ఎవరో కాదన్నయ్య చేసింది, నువ్వే చేశావు, నా ఫ్రెండ్తో చేశావు. అక్కడి వరకు కూడా ఆ ట్విస్ట్ రివీల్ కాలేదు. అంటే స్క్రీన్ ప్లే ఇస్ టైట్లీ ఇంటర్వోవెన్. అంటే దాన్ని లాస్ట్ వరకు కూడా రివీల్ చేయలేదు. అంటే లాస్ట్ 10 నిమిషాల ముందే రివీల్ అయిన తర్వాత ఆయనలో వచ్చే పరివర్తన. జనరల్గా మనం నాటక సంప్రదాయంలో ఇది ఉంటుంది, ఖచ్చితంగా లాస్ట్కు ఒక మెలో డ్రామా చేస్తారు, దానివల్ల లాస్ట్కు పరివర్తన వస్తుందని ఉంటుంది. కానీ దానిలో నాటకం ఆడుతున్నట్టు ముందే తెలుస్తుంది. అంటే నేను మిమ్మల్ని కళ్ళు తెరిపించడానికే ఈ నాటకం ఆడమన్నయ్యా అని ఒక డైలాగ్ వస్తుంది. అలా కాకుండా వెరీ కాంటెంపరీ స్టైల్లో ఆమె వచ్చే ఫస్టే ఆ చెల్లెలు కాస్త ఇలా జరిగింది ఇట్లా అయిందని చెప్పడం, కథ చెప్పడం, ఆ స్టోరీని నారేషన్ చేసినప్పుడు అంతా కూడా ఆ హీరో క్యారెక్టర్స్ని చెల్లె క్యారెక్టర్స్ నుంచి నారేషన్ జరుగుతుంది కనుక చెల్లె క్యారెక్టర్లోనే చెప్పారు తప్ప ఫ్రెండ్ క్యారెక్టర్లో చెప్పలేదు. సో అది కూడా ఒక మంచి టెక్నిక్ అన్న, ఎక్సలెంట్ టెక్నిక్, ఎక్స్ట్రాడినరీ టెక్నిక్ దట్ యూ హావ్ అడాప్టెడ్ వైల్ పిక్చరైజింగ్ ద ఎంటైర్ స్టోరీ. సో చాలా చక్కగా చాలా బాగా చేసావు. మ్యూజిక్ కూడా చాలా అంటే ఎక్కడైతే రావాలో ఆ మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఆ సీన్ని కానీ ఆ సంఘర్షణ లాస్ట్కి వచ్చిన తర్వాత అతనికి జరిగే అంతఃసంఘర్షణ, ఆ అంతఃసంఘర్షణ తగ్గట్టుగా పరిగెత్తి స్లాబ్ మీదకి వెళ్ళిన తర్వాత కింద కూర్చొని ఉన్నప్పుడు ఆ రొటేటరీ షాట్ కంప్లీట్, ఆ ట్రాక్ షాట్ తీసి, ఆ ట్రాక్ షాట్ అంటే ట్రాక్ ఏమీ వేయలేదు కానీ ఏదో మన చేయి పట్టుకొని మన కెమెరామెన్ తిరుగుంటాడు, ఆ భుజం మీద పట్టుకొని తిరుగుంటాడు ఇటు అటు. సో అట్లా అంటే ఆ ట్రాక్ షాట్ని అంత చక్కగా అంత అద్భుతంగా కూడా తీశారు. సో అలా ఆ ఖజు లైవ్తో తీశారు. సో అట్లా ఎక్కడెక్కడే అరే అవునా అంటే అంత దాన్ని కూడా చాలా చక్కగా అద్భుతంగా చక్కగా ప్రజెంట్ చేశారు. సో ఇలా ఒక మంచి సినిమాని, సందేశాత్మక చిత్రాన్ని ఇప్పటి కాంటెక్స్ట్లో కాంటెంపరీ స్టైల్లో మనందరిలో ఆలోచన రేకెత్తించే విధంగా ఎట్లుంటుందంటే ఒకరికొక న్యాయం ఉంటుంది, తన చెల్లికి అయితే ఒక న్యాయం ఉంటుంది. సో ఇంతకుముందే కిషోర్ దాస్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పారు, నిజంగా కూడా చాలా అద్భుతమైన డైలాగ్. అంటే ఇప్పుడు ఉండే యుగానికి అవసరమైన అంశాన్ని పురాణాలలోంచి తీసుకోవడం. ఆ పురాణాల నుంచి జనరల్గా ఎప్పుడు చెప్పినప్పుడు సీత ఒకప్పుడు ఇలా జరిగింది అలా జరిగిందని డైలాగులు అన్ని చెప్పి ఈనాటి వనితకు కూడా, ఈనాటి సీత ఈనాటి వనితకు కూడా ఇలా జరిగిందని చెప్పడం అనేది ఒక జనరల్ ట్రెండ్ అది. సో ఇక్కడ ఏం చేశారంటే సీతకు అది వాళ్ళంతా అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు రాముడు లక్ష్మణుడు కానీ ఇద్దరు కలిసి చేసిందంటే శూర్పణఖకు అవసరమైతే ముక్కు కోసారు తప్ప ట్రోలింగ్ చేయలేదు. అంటే ఈ బ్యాడ్ పబ్లిసిటీ చేయడమో లేకపోతే విష ప్రచారమో దుష్ప్రచారమో లాంటి చేయలేదనే ఒక డైలాగ్ అవుతుందో అది నిజంగా రియల్లీ ఇప్పటికి కూడా ఆలోచించదగింది ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద పురాణాస్. సో అలాంటి ఒక చాలా థాట్ ప్రొవోకింగ్ నిజంగా ఎక్సలెంట్ కిషోర్ దాస్ గారు ద ఎలిమెంట్ని పట్టుకున్నారు, చాలా అద్భుతంగా చెప్పారు ఇంతకుముందు. సో అలా ఒక మంచి చక్కని ఆలోచనాత్మకమైన కాంటెంపరీ రెలవెన్స్ ఉన్న సబ్జెక్ట్ని ఈ కాంటెక్స్ట్లో మనకు ఈ సినిమాని ఈరోజు తీసి మన ముందు ప్రదర్శించిన శ్రావ్యాంజలికి ఎంటైర్ టీం అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే సంధ్యావర్షి పాపం తనకి మంచి గాయని, చాలా చక్కని గాయని, ఇదే రవీంద్ర భారతి వేదిక మీద ఎన్నో సంగీత విభావరుల్లో తన గానాన్ని వినిపించి చక్కని పాటలు పాడింది. ఇదే మెయిన్ హాల్లో తను చాలా పాటలు పాడింది. కానీ తనకు ఒక కోరిక ఉండింది, ఆ కోరిక ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని. పాప రామ సత్యనారాయణ గారు సహకారంతో పాపం తను
చాలా చేసింది, వర్క్ చేసింది. పాప రామ సత్యనారాయణ గారు డన్ వండర్ఫుల్లీ వెల్. చాలా మంది యువ దర్శకుడు, రచయితలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఆయన ఒక మంచి ఆలంబనగా నిలిచారు. సో అలాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన సారథ్యంలో తను సంధ్యావర్షిని అడుగులు మొదలేసింది. సో ఈ సినిమాతో కూడా మంచి మ్యూజిక్ కంపోజర్గా తన కంట్రిబ్యూషన్ అయితే చాలా ఉందని నేను భావిస్తున్నా. సో అందుకని సంధ్యావర్షిని మీకు శుభాకాంక్షలు నాన్న. నిజంగా ఇది అన్నలందరికీ ఇది ఒక మంచి కానుక. లాస్ట్ కూడా కానుకను కూడా మరి నాకేమిస్తావు కానుక అంటే, అన్నయ్య మరి నేను నీకు రక్షాబంధన్ కడతాను కానీ మరి నాకేం కానుకిస్తావు అని అంటే, కానుక వెంటనే అప్పుడు ఫోన్ రావడం, అంటే అప్పుడు ఆ టైమ్లీగా, అంటే ఆ స్క్రీన్ ప్లే అని ఆ ఫోన్ రావడం, ఆ ఫోన్లో ఆమె చెప్పడం ఏమని చెప్తుందంటే, అది మీ అన్నయ్య మారిపోయాడు, నాకు సారీ చెప్పాడు అని చెప్పగానే అప్పుడు కూడా అతను చూసావా నేను వెంటనే ఆచరణ, ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో ఆ రియలైజేషన్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయింది, యాక్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ చర్య, ఆ కర్మ, ఆ క్రియ అవుతుందో అది వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసింది, ఆ ఫలితం కనిపించింది. అంటే ఒక మార్పు చెందిన, పరివర్తన చెందిన ఒక క్యారెక్టర్. సో ఇలా ఎప్పుడు కానీ సినిమా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, గొంగలి పురుగుగా ఉన్న జీవి సీతాకోక చిలుకగా మారడమే. ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చెప్పగలిగితే అది అద్భుతమైన సినిమా అవుతుంది. సినిమాకు సూత్రాలు అంటూ ఏమీ లేవు, ఎక్కడ లేవు. ఎవరైనా చెబితే ఎవరి సినిమా వారి సూత్రమే తప్ప దానికంటూ ఒక స్టాండర్డ్ ఫార్ములా లేదు. కానీ ఒకే ఒక్క అంతఃసూత్రం ఏంటంటే, ఎక్కడైతే గొంగలి పురుగు లాంటి ఒక ఫస్ట్ క్యారెక్టర్ కాస్త కొన్ని క్యారెక్టర్స్ లేదా సినిమా అంతా కూడా, కథ అంతా కూడా ఆ తర్వాత క్రమంగా జరుగుతున్న సన్నివేశాల పరంపరలో ఆ తర్వాత క్రమంగా చివరికి ఒక సీతాకోక చిలుకలాగా ఎలా అయితే రూపాంతరం చెందుతుందో ఆ రూపాంతరం చెందే ప్రాసెస్ని ఎఫెక్టివ్గా చెప్పగలగడమే సినిమా. సో ఇక్కడ ఆ సూత్రం ఈ సినిమాలో చాలా అద్భుతంగా ప్రదర్శించబడింది. ఫస్ట్ ఆయనే మొత్తం అంత చేసిందంతా అతను గొంగలి పురుగు లాంటి మనస్తత్వమే కదా. ఎవరో అమ్మాయి కనిపించగానే టీచ్ చేద్దాం అనుకోవడం అది బార్బరిక్ ఐడియా, అంటే ఒక అన్సివిలైజ్డ్ ఐడియా. అలాంటి ఐడియా నుంచి తను పరివర్తన చెంది ఒక ఆలోచనతోని, ఒక మంచి సద్భావనతోని మళ్ళీ రావడం అనేది, సీతాకోక చిలుకగా మారడం అనేది అక్కడ మార్పు. సో ఈ మార్పుని అంత చక్కగా, అంత సెన్సిటివ్గా, అంతే చక్కని క్యారెక్టరైజేషన్తో, నేరేషన్తో మన ముందు ప్రదర్శించిన శ్రావ్యాంజలికి అండ్ టీంకి మరొక్కసారి మనందరి అర్థాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ సినిమాని ఇక్కడ ఈరోజు ప్రదర్శించడానికి ప్రధాన కారణమైన తమ్ముడు సాయి తల్లెడ. సో తమ్ముడు నీకు కూడా చాలా థ్యాంక్స్ రా. ఎందుకంటే ఇలాంటి మంచి టాలెంట్, తను కూడా ఎప్పుడు తపన పడతాడు. తను ఇక్కడి నుంచే పైడి జరాజ్ ప్రివ్యూ థియేటర్తో చాలా చక్కని అనుబంధం ఉంది. అలాగే ప్రణయ్ రాజ్ వంగరి, వికీపీడియన్, మొత్తం ప్రపంచం గర్వించదగిన అత్యంత అద్భుతమైన వికీపీడియా రైటర్ ఫ్రమ్ తెలుగు ల్యాండ్, ఫ్రమ్ తెలంగాణ, మన జాతి బిడ్డ, మన ఈ నేల బిడ్డ. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు తపన పడేదంటే బెస్ట్ టాలెంట్ని ఇక్కడ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్కి పరిచయం చేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ వారు మరింత ముందుకెళ్ళడానికి కావాల్సిన సోపానాలు వేసేలాగా మనందరం సహకరించాలనే మంచి మనసున్న మనిషి మా తమ్ముడు సాయి. సో సాయి సజెస్ట్ చేశాడు ఈ సినిమాని. సో అందుకని సాయి నీకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.